ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమో నమః. ఓం. ఐదవ రోజు పారాయణము, సోమవారము, 24వ అధ్యాయము. బాబా ఎన్నడూ ఉపవాసము ఉండలేదు, తన భక్తులను కూడా ఉపవాసము చేయనీయలేదు. ఉపవాసం వలన మనసు స్థిరముగా ఉండదు. ఆకలిగానున్న కడుపుతో దేవుణ్ణి చూడలేము. మొదటి ఆత్మను శాంతింపజేయుట చాలా అవసరము. భగవంతుని చూచుటకు కళ్ళు, పొగటుటకు నోరు, సత్సంగమును వినుటకు చెవి, వీటిని అవసరమగు శక్తి పౌష్టిక ఆహారము వలనే లభించును. అందువలన బాబా ఉపవాసము అంగీకరించడి వారు కాదు. గోఖలే భార్య ఉపవాసము. ఈమె దాదా కేల్కర్ కు తెలిసిన వారి ద్వారా షిరిడీకి వచ్చినది. వారింటిలోనే ఉండేది. ఉపవసించిన 3 రోజులు బాబా సమక్షంలో ఉండవలని తలిచినది. ఆమెతో బాబా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదమ్మా, మన దాదా భట్టు ఇంటికి వెళ్ళి బొంపట్లు వండి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తినమని చెప్పను. దాదా భట్టు భార్య ఇంటిలోనికి వెళ్ళుటకు వీలు లేని స్థితిలో నుండుటచే ఈ సలహా సమయోచితముగా ఉండెను. బాబా సలహా ప్రకారం ఆ బొబ్బట్లు చేసి ఇతరులకు పెట్టి తాను తినెను. ఉపవాసము కేవలం జీర్ణ శక్తికి బాగు చేయడముగే కాక ఒక భౌతిక ప్రక్రియ గాని. దాని వలన పుణ్యం వస్తుందనుకోవడం పొరపాటే. పుణ్యం సంగతి ఎలా ఉన్నా ఆ ఉపవాసం ఉన్న రోజు నీరసంగా ఉండుట వలన రోజు చేసుకునే పనులే సరిగ్గా చేసుకోలేము. బాబా పూజ చేయు భక్తులను టైము ప్రకారం ఆహారము తీసుకున్న తర్వాతే పూజ చేసుకొనవచ్చును. శ్యామ సప్తశృంగి మొక్కు నాసిక్ జిల్లాలో గల వని అను ఊరిలో ప్రసిద్ధిగాంచిన సప్తశృంగి దేవాలయము కలదు. కాకాజీ వైద్య గుడిలో పూజారి అతనికి జీవితంలో అనేక కష్టం పరంపరలు ఒకదానికి వెనుక ఒకటి వచ్చుట వలన మనశ్శాంతి కోల్పోయి వాక్చిల్లుడైన ఒకనాడు ఆ దేవత ఎదురుగా నిలబడి, నిన్ను ఇన్ని రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను, సేవిస్తున్నాను, నాకు మనశ్శాంతినివ్వమని త్రికరణ శుద్ధిగా ప్రార్థించెదను. ఆ రాత్రి దేవత కలలో కనిపించి బాబా వద్దకు వెళ్ళుము, నీకు మనసు శాంతించునని చెప్పెను. బాబా అనగా త్రయంబకేశ్వరులోని శివుడు ఉండవచ్చునని భావనతో అక్కడికి వెళ్ళి ప్రతిరోజులు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన మనసు శాంతి నొందక తిరిగి తన ఊరుకు వచ్చి మరల దేవతలు వేడుకొనగా ఆమె స్వప్నములో నీవు అనవసరముగా త్రయంబకేశ్వరం వెళ్ళితివి. బాబా అనగా షిరిడి సాయిబాబా అని చెప్పెను. షిరిడీలో ఎలా వెళ్ళను అని ఆలోచించుచుండెను. ఇతను పవిత్ర జీవనం గడుపు వాగుస్తే ఇతని రాకకు బాబా కూడా తగిన ఏర్పాటు ఇంకొక విధముగా చేసెను. బాబా భక్తుడైన శ్యామ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు జబ్బు పడగా తన గృహ దేవత అయిన సప్తశృంగి దేవతకు జబ్బు నయమైనచో బిడ్డను తీసుకువచ్చి నీ పాద దర్శనమును చేయించెదనని అతని తల్లి మొక్కుకొనెను. కొన్నాళ్ళ తర్వాత ఆమె కుచుములపై తామర లేచి బాధపడగా అది తగినచో 2 వెండి కుచుములతో ఆ దేవతకు సమర్పించెదనని మరలా మొక్కుకొని ఆ 2 మొక్కులను తీర్చకనే ఆమె మరణించెను. అది 32 సంవత్సరముల ముందు జరిగిన విషయము. శ్యామ కూడా మర్చిపోయెను. ఒకసారి షిరిడీలోకి ఒక జ్యోతిష్యుడు వచ్చి అందరి గురించి చెబుతూ శ్యామ తన కులదేవత గల మొక్కు చెల్లించలేదని చెప్పెను. బాగా ఆలోచించగా శ్యామకు ఆ 2 మొక్కులు జ్ఞప్తికి వచ్చెను. వెంటనే 2 వెండి కుసుములను చేయించి బాబా పాదముల చెంత ఉంచి తన సప్తశృంగి దేవత బాబా అని వాటిని స్వీకరించమని ప్రాధేయపడెను. బాబా అంగీకరించగా శ్యామను స్వయంగా వెళ్ళి ఆ దేవతకు వాటిని సమర్పించమని ఆదేశించెను. శ్యామ వాటిని తీసుకొని సప్తశృంగికి వెళ్ళి పూజారి ఇల్లు కనుకొని కాకాది వైద్యం ఇంటికి వెళ్ళి వివరములు తెలిపెను. షిరిడీ నుంచి బాబా యొక్క ముఖ్య అనుచరుడే తన ఇంటికి వచ్చుట కాకా వైద్య గొప్ప దైవానుగ్రహంగా భావించెను. అదే విధముగా తన మొక్కు తీర్చుటకు కావలసిన పూజారి తన కోసం ఎదురు చూస్తూ ఉండుట శ్యామకు ఆనందము కలిగించెను. ఈ విధముగా బాబా వీరిద్దరిని కలుపుటచే శ్యామను అక్కడకు పంపి ఉండవచ్చును. శ్యామ మొక్కు భక్తి శ్రద్ధలతో తీర్చుకున్న తర్వాతే ఇద్దరు కలిసి షిరిడీకి వెళ్ళిరి. వైద్య బాబా పాదములను దర్శించినంతనే అతని మనోవికారము అశాంతి తొలగిపోయి పరమానందము కలిగెను. బాబా ఏమీ మాట్లాడలేదు, ఆశీర్వదించలేదు. అయినా కేవలం దర్శనం వల్లనే తనకు ఇంతటి శాంతిని ప్రసాదించిన సాయి మహిమాన్వితుడిని గ్రహించెను. 12 రోజులు షిరిడీలో ఉండి తనివి తీరా బాబా యొక్క దర్శనము, స్పర్శన, సంభాషణలు ద్వారా ఆనందించి బాబా విభూతి ప్రసాదము పొంది తిరిగి వెళ్ళెను. బాబా గుర్రం శ్యామ కన్నా బాబా భక్తుడొకడు తన వ్యాపారంలో బాగా లాభించినందుకు మంచి గుర్రమునొకదానిని తీసుకువచ్చి
బాబాకు బహుకరించెను. బాబా దానిని శ్యామసుందర్ అని పేరు పెట్టి తుకారాం అని భక్తునికి దాని సంరక్షణ భారం ఉప్పగించెను. అది ఒక జంతువు అనే భావంతో చూడవద్దని, అది బిడ్డ లాంటిదని అనేకసార్లు బాబా ఈ గుర్రం గురించి భక్తులతో చెప్పేవారు. దీనిని శ్యామకర్ణ అని కూడా పిలిచేవారు. ఒకరోజు ఎందుకో అది పచ్చగడ్డి మేత తినలేదు. తుకారాం ఎంత అనునయించినా అది మొండికేసి ఒక గడ్డి పోచ కూడా నమలలేదు. అతడు విసుగు చెంది పెద్ద కర్రతో దాని వీపుపై కొట్టెను. ఇది మసీదుకు కొంచెం దూరంలో ప్రక్కగా జరిగెను. వెంటనే తుకారాంను పిలిచి, అంత పెద్ద కర్రతో నన్నెలా కొట్టితివి అని బాబా గద్దించెను. బాబా వాక్కును తీవ్రతను అతడు గడగడ వణికిపోయెను. బాబా తన బారు చొక్కాను పైకెత్తి వాతరవలె తేలిన ఎర్రని కర్ర దెబ్బ గుర్తును చూపించెను. దానిని చూసినంతవారు ఆశ్చర్యమును భయమును పొందెను. అందరూ తుకారాం వైపు అనుమానముగా చూచుచుండిరి. తుకారాం తాను రోజు ద్వారకామాయి వైపుకే రాలేదని, బాబాను తాను కొట్టలేదని పదే పదే చెప్పుచుండెను. అప్పుడు బాబా, నా బిడ్డ శ్యామసుందర్ను కొట్టిన నన్ను కొట్టినా ఒక్కటే కదా అని గుర్రమును కొట్టిన విషయమును తుకారాం గుర్తు చేసెను. వెంటనే భక్తులంతా పరుగున వెళ్లి శ్యామకర్ణను చూడగా బాబా వీపుపై ఉన్నంత పొడవుగా దాని వీపుపై కూడా కర్ర దెబ్బ తగిలి వాచి ఉండెను. అందరూ ఆశ్చర్యపడి సర్వజీవులలోని నేను ఉన్నాను అని బాబా నిదర్శనం పూర్వకంగా నిరూపించిన విచిత్ర లీలలు ఇది. ఆ రోజు నుంచి శ్యామకర్ణను ఎంతో గౌరవ భావంలో భక్తులంతా చూసేవారు. దాని కొరకు పచ్చగడ్డి ఉలవలు తెచ్చి ఇచ్చేవారు. కొందరు పైన వేయుటకు జరీ అంచు శాలువాను ఇచ్చేవారు. ఎంతో మంది మానవులకు లేని సాన్నిహిత్యం ఆ గుర్రం బాబాతో అనుభవించింది. దాని జీవితం ధన్యము. ఔరంగాబాద్కు అనునతడు సంతానము లేదు. బాబా అనుగ్రహంతో మగపిల్లవాడు జన్మించెను. అతడు కృతజ్ఞతతో 500 రూపాయలు ఖర్చుపెట్టి శ్యామకర్ణ ఉండుటకు ఒక పశుశాల నిర్మించెను. గురువారము నాడు జరుగు ఉత్సవంలో శ్యామకర్ణను సుందరమైన దుస్తులు కప్పి అలంకరించి ఊరేగింపుగా ముందుకు ఉండేవారు. వాద్యములను అనుగుణముగా అది కూడా నాట్యము చేయుచు ఆనందించెను. బాబాకు పరీక్ష. అది 1915వ సంవత్సరం ఒక గురువారం రోజు ఉదయం మసీదు భక్తులతో కోలాహలంగా ఉన్నది. మసీదు ముందు భాగంలో రాతిపైగాలు మీద కాలు వేసుకుని బాబా కూర్చొని ఉన్నారు. నానా చందోర్కర్, శ్యామ మహల్సాపతి దీక్షిత్, తాత్యా సాటే మొదలైన భక్తులంతా నిలబడి ఉన్నారు. ఉన్నత కుటుంబీకురాలు, ధనవంతురాలైన మధ్య వయసు గల జానకీబాయి అనే స్త్రీ జలతారు పట్టు చీర, అంచుగల చీరను ధరించి, చేతితో బంగారు పల్లెమును ధరించి అందులో బాబా కొరకు అనేక విలువైన ఆభరణములు కానుకగా తెచ్చిన స్త్రీల వరుసలో నిలబడి ఉండెను. బాబాను సేవించుటకు ప్రతి భక్తుని చేతిలోనూ ఏదో ఒక వస్తువు ఉండెను. కొందరు బాబా పాదములకు వెండి పల్లెములతో ఉంచి కడుగుచుండిరి. కొందరు మెడ వద్ద చందనము అత్తరులు రాయిచుండిరి. కొందరు బాబాకు పూలను పండ్లను పేడాలను నైవేద్యముగా సమర్పించుచుండిరి. కొందరు తమ శక్తి కొలదు ధనమును బాబాకు దక్షిణగా ఇచ్చుచుండిరి. కొందరు బాబాకు చామరములు వీచుచుండిరి. భక్తుల గుంపులకు వెనుకగా ఉండి దీనినంతా గమనిస్తున్న నానావళి ఎంతో సంతోషించెను. కానీ కొద్ది క్షణములోనే అతని ముఖ కవళికలు మారిపోయెను. అతని ముఖముపై గల ఆనంద చిహ్నములను పోయి అనుమానపు గుర్తులు గోచరించెను. మరుక్షణములోనే ఆ ముఖ కవళికలు కోపముతో సూచించెను. క్షణములోనే అతని శరీరమంతా కోపముతో వేడెక్కెను. కళ్ళు ఎర్రగైనను, భయంకరముగా రూపొయ్యెను. ఏ ఫకీర్ అని దిక్కులు పిక్కటిన్నట్లుగా అరిచెను. అందరూ వెనుకకు తిరిగి నానావళి యొక్క ప్రదేకమును చూసి నిశ్చలులైరు. చాలా మంది భయపడి బాబాకు వెనుకవైపుగా వెళ్ళిరి. ఎవరు నోరు విప్పలేకపోయిరి. నిశ్శబ్దము తాండవించెను. నానావళి అడుగు ముందుకు వేస్తే బాబా కూర్చున్న రాతి దగ్గరకు వెళ్ళెను. బాబా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూచుచుండెను. నానావళి దురుసు స్వభావం గలవాడు. ఏమి జరుగును అని అందరూ భయపడుచుండిరి. నానావళి బాబాతో, ఎంతమంది నన్ను చూసి లేచి నిలబడుచుండి భయపడుతున్నారు, నీవు మాత్రం కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఉన్నావన్నాడు. బాబా తిరిగి సమాధానం చెప్పలేదు. లే అని గద్దించాడు నానావళి. బాబా లేచి పక్కనే భక్తులతో పాటుగా నిలబడ్డారు. బాబా స్థానంలో బాబా వలనే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. నానావళి భక్తుల నైవేద్యం తెచ్చిన ఫలహారములన్నిటినీ తెమ్మని కొన్ని తాను తిని మిగిలిన వాటిని చిందరవందర చేశారు. బంగారు పల్లెములలో ఆభరణములు తెచ్చిన స్త్రీ వంక, ఆ పల్లెము వంక దృష్టిని మార్చి చూశాడు. ఛీ అని ఆమె వంక అవమానం సూచకగా అరిచారు. బాబా వైపు చూసి, ఏం నవాబ్,
ఎలా ఉన్నావు అని ప్రశ్నించాడు. నేను నవాబుని కాదు ఫకీరునని బాబా సమాధానం ఇచ్చారు. లోకం ఎట్లున్నది? మళ్ళీ ప్రశ్నించారు. మామూలుగానే ఉంది బాబా జవాబు అంటే రెట్టించారు నానావళి. పంచభూతములతో అష్టదిక్కులతో ఈ లోకంలో నాకంతా మామూలుగానే కనిపిస్తున్నదని తిరిగి బాబా తన సహజ ధోరణితోనే సమాధానం ఇచ్చాడు. బాబా సమాధానం విన్న నానావళి ముఖ కవలికలు మారిపోయినాయి. నిప్పు కణికవలే ప్రజ్వలించిన మనిషి మంచు కొండవలే చల్లనైపోయారు. మళ్ళీ బాబా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశారు. వారిద్దరు కళ్ళు వేవేవో మాట్లాడుకున్నాయి. నన్ను క్షమించు అంటూ నానావళి బాబా పాదాలను తాకి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. క్షణక్షణం ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠంతో సాగిన ఆ సన్నివేశం నుంచి భక్తులు తేరుకొని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు నానా చందోర్కర్ బాబాతో, నానావళి పిచ్చి చేష్టలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, ఆఖరికి మీరు కూర్చునే రాయి మీద కూర్చొని మీకు తెచ్చిన నైవేద్యాన్ని తిని పాడు చేసి మీ భక్తులను అవమానపరిచే స్థితికి వచ్చాడు. ఇక మేము ఇతని చేష్టలను సహించలేము. మీరు అనుమతిస్తే ఇతనిపై తగు చర్య తీసుకుంటామని అడగగా, బాబా మీరందరూ అనుకుంటున్నట్లుగా నానావళి పిచ్చివాడు కాదు. నన్ను పరీక్ష చేయుటకు వచ్చిన ప్రాపంచిక అవధూత, దాటిన అవధూత అని చెబుతారు. ఆ పిచ్చివాడు మిమ్మల్ని పరీక్షించడం ఏమిటి బాబా అని తిరిగి నానా అడుగుతారు. అప్పుడు పూర్తి విషయముని ఇలా వివరిస్తారు. సాయి, నేను ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో నేను ఒక పిచ్చివాడినని నన్ను రాళ్లతో కొట్టారు. ఆ తర్వాత నన్ను వైద్యుడు అన్నారు. ఇప్పుడు దేవుడంటూ నిత్యం వైద్యాలతో కానుకలతో పూజలతో ఆరాధిస్తున్నారు. మీరు చేసే ఆ ఆరాధనలు మత్తు నాలో యహలోక సంబంధమైన భౌతిక విషయాలపై వ్యామోహమును పెంచుదామని నన్ను పరీక్షించాడు. నానావళి నేనిచ్చిన సమాధానం వలన నేను నా నిజస్థితి నుంచి మారలేదని గ్రహించి వెళ్ళిపోయాడు. వేదాంతానికి పరకాష్ట పిచ్చి. బాబాయ్ ఇచ్చిన వివర ప్రకారం అతడు ముందు నానావళి ప్రవర్తనకు ఒక్కసారి గుర్తు చేసుకొని అతని ప్రశ్నలు, బాబా సమాధానాలు కూడా అదే దృష్టిలో తెలుసుకొని ఆనందించారు. నానావళి పిచ్చివాడనే భావన ఆనాటి నుంచి పోయింది. ఎర్రని అరటి పండ్లు. శ్రీ ఎంజి రేగే తన విద్యార్థి దశలోనే బాబాను దర్శించెను. అప్పట్లోనే బాబాకు సన్నిహితులుగా ఉండే భక్తులందరిలోనూ ఈయనే చిన్నవాడు. ఒకరోజు ద్వారకామాయిలో భక్తులందరూ కూర్చొని ఉండగా ఒక భక్తుడు బాబాకు ఎర్ర రంగు గల అరటిపళ్ళు గలను బహుకరించెను. అరటి పండు తొక్క ఎర్ర రంగు రేగేను ఆకర్షించెను. ఆ పళ్ళను తినవలనని అతడు మనసులో కోరుకొనెను. బాబా ఆ పళ్ళను అందరికీ పంచుతూ ఒక పండును వలిచి భక్తునికిచ్చి ఎర్రని రంగు గల తొక్కను రేగే చేతిలో పెట్టి తినమనెను. బాబా ఆజ్ఞ శిరసావహించి రేగే ఆ తొక్క నమిలి తినెను. అందరికీ పళ్ళు పంచుట పూర్తి అయిన తర్వాత బాబా రేగే వద్దకు వచ్చి, నీకేమీ పెట్టలేదు కదా అని ఇంకొక అరటి పండును వలిచి తొక్కను పారవేసి సగము రేగే నోట్లో పెట్టి మిగిలిన సగం బాబా తినెను. అరటి పండు తొక్క యొక్క రంగును చూసి ఆశపడినవాడు కనుక కేవలం తొక్కనే ఇచ్చి తినమని దాని యొక్క రుచిని బాబా చూపించినారు. దాని రుచిని తెలుసుకున్న తొక్క యొక్క రంగులో రుచి లేదని, రుచికరమైనది కేవలం లోపల ఉండే మెత్తని భాగమేనని తెలుపుటకు ఆఖరికి స్వయంగా తన చేతిలో అసలు పండుని పెట్టి దాని రుచిని చూపించారు. బయటకు కనిపించే బాహ్యమైన అందాల కొరకు ఆశపడక లోపల గల దివ్య శక్తిని మనం ప్రతి వస్తువులోనూ చూడాలని బాబా చూపిన ఈ ప్రత్యేక నిదర్శనాన్ని జాగ్రత్తగా గ్రహించవలను. ఓం శాంతి శాంతి శాంతి. 24వ అధ్యాయము సంపూర్ణము. 25వ అధ్యాయము. 1914లో బాబా ఇచ్చిన దీక్షాకాలం ముగించుకో ముందే బాబాకు చెప్పకుండా వెళ్ళిపోయిన ఉపాసనీ శాస్త్రి నాగపూర్లోని సింధే యుందును అచటి నుంచి కరణ్పూర్నకు వెళ్ళెను. ఆ తర్వాత ఒక పంచముని ఇంటికి నివాసం ఏర్పరచుకొని కొంతకాలం ఉండెను. బాబా అనుగ్రహము వలన షిరిడీలోనున్న కాలంలోనే అనేక సిద్ధ శక్తులు వీరికి వశమయ్యెను. వీరు 17 నెలల పాటు బయట సంచరించి 1915లో తిరిగి షిరిడీకి రాగా బాబా వీరిని దగ్గరగల సాకోరి అను గ్రామములో ఆశ్రయము ఏర్పరచుకుని ఉండమని సూచన చేయగా వారు అట్లా చేసెను. ఆర్తులు ఆర్దులు రోగులు వేలకు వేలు ఉపాసని బాబాను సేవించి స్వస్థతను పొందెను. అనేక మంది భక్తులను గురుతులైన ఉపాసని బాబా తన 70వ ఏట అంటే 1942లో సమాధి చెందెను. షిరిడీకి 5 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆశ్రమమును షిరిడీకి పోవు యాత్రికులు సందర్శించవచ్చును. పనులు ముఖ్యము. ప్రతిరోజు బాబా భిక్షకు వెళ్ళిడి వారు బాబా మహిమలు పెరుగుతున్న కొద్దీ భిక్ష వేయు
వారిలో శ్రద్ధ పెరిగి బాబా వచ్చు సమయమునకు భిక్షతో సిద్ధముగా ఉండిరి. వారు ఒకరోజు సావిత్రిబాయి అను ఇల్లాలు వంట చేయుట ఆలస్యమగుగాగా బాబా వచ్చినని తొందరపడుచున్నది. ఇంటిలో గల ముసలి మామగారు కూడా భోజనమును ఆలస్యమగుటచే ఆకలితో అలమటించుచున్నారు. బాబా భిక్షకు వచ్చునను ఆదుర్దాతో ఆమె త్వరగా వంటను ముగించుచున్నది. రొట్టెలు కూర పూర్తి అయినవి. వాటిని పల్లెములలో బాబా కొరకు సిద్ధముగా ఉంచుచుండెను. బాబా భిక్ష పాత్రలో వారింటికి రానే వచ్చారు. గమనించిన సావిత్రిబాయి బాబాను 2 క్షణములు మాత్రమే ఉండమని చెప్పెను. ఇంతలో మామగారు ఆకలితో కడుపు కదలిక కేక వేసెను. ఆమె బాబాకు భిక్ష వేయుచున్నానని భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను కూరలను బాబా వేయుటకు బయటకు వచ్చెను. ఆమెతో బాబా ఇట్లనెను, అమ్మ, నీవు మునుముందుగా నీ మామకు ఆహారము ఇవ్వవలను. ఎందుకని అడిగెదవా? నీ మామకు ఆహారం ఇచ్చుట నీ కర్తవ్యము. నాకు భిక్ష వేయుట సత్కర్మ కన్నా కర్తవ్యము నిర్వహించుటకే ప్రాధాన్యమివ్వవలను. సకాలమున నీ మామకు భోజనం పెట్టుట నిధర్మముని దానిని మొట్టమొదటిగా నీవు నిర్వర్తింపవలనని, ఆ తర్వాతనే నాకు భిక్ష అని చెప్పెను. అందుకు ఆమె, మీరు సాక్షాత్తు దైవ స్వరూపులు, మిమ్మల్ని మీ ముందు సంతృప్తి పరిచేతే నా ఆశయమని చెప్పెను. ఆమెతో తిరిగి బాబాయ్ ఇట్లనెను, కర్మలు మిక్కిలి శక్తివంతమైనది, ఆయుధము లాంటివి తల్లి. భగవంతుడు నీ మామగారిని నీ దగ్గర అలాంటి దైవమే నీ ఇంట ముంగిట నిలిచిన నీ కర్తవ్యమునే నీవు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదే కర్మ సిద్ధాంతము. భగవంతుడు మనకిచ్చిన కర్మలను మనము సక్రమమైన రీతిలో నిర్వహించవలను. చేయవలసిన పనిని సరైన విధముగా చేయనిచో అది తప్పు అవుతుంది. నన్ను విశ్వసించు. నీ చేత తప్పు చేయించుట నాకు ధర్మము కాదు కదా. నా సంరక్షణ ముందు నీ మామకు సంతృప్తికరముగా భోజనము పెట్టుము. అంతవరకు ఇక్కడే కూర్చొని ఆ తర్వాత ప్రేమపూరితమైన నీ భిక్షను స్వీకరించి వెళతానని ఆమె అదే విధముగా మామగారికి భోజనము పెట్టిన తర్వాతే బాబాకు భిక్ష ఇచ్చెను. ఆనాటి నుంచి బాబా భిక్షకు వచ్చుటకు ముందుగానే సావిత్రిబాయి గారికి సంతృప్తి పరచగా భోజనం పెట్టెను. బాబా సంస్కృత జ్ఞానం. సాయిబాబా ఒక విచిత్ర దైవం. అలాంటి విచిత్ర దైవాన్ని తనపై నిలుపుకున్న షిరిడి ఒక పుణ్య ప్రదేశం. ఆ గ్రామ ప్రజలు ధన్యులు. బాబా కాలి కింద పడి నలిగిన గడ్డిపోచ బ్రతుకు కూడా ధన్యమే. బాబా వలన షిరిడీకి ప్రాముఖ్యత పొందెను. అలాంటి సాయి పాదముల చెంత సర్వశక్తులు ఆశ్రయించి ఉండును. షిరిడీకి వచ్చిన భక్తులు బాబాకు పాదసేవ చేసేది వారు. ఒకరోజు నానా చందోర్కర్ ఏకాంతముగా బాబా పాదములను నొచ్చుతూ ఏదో సంస్కృత శ్లోకములు చర్చించుచుండెను. బాబా ఏమి చదువుచున్నావని ప్రశ్నించెను. అది సంస్కృత శ్లోకము, మీకు తెలియదులే బాబా అని చందోర్కర్ సమాధానం చెప్పెను. తెలియనిచో తెలుసుకొనిదను, శ్లోకములను పైకి చదవమని బాబా చెప్పెను. అప్పుడు నానా తాను గొణుకుతున్న భగవద్గీత 4వ అధ్యాయంలోని 34వ శ్లోకాన్ని ఈ విధముగా చదివెను. తద్విధి ప్రాప్తేన పరిప్రశ్నయే సేవయా ఉపదేక్షితే జ్ఞానిన తత్వదర్శనం. బాబా, దీని అర్థమేది? నానా బ్రహ్మతత్వమును తెలిసిన జ్ఞానులు పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి ప్రశ్నించి వారిని సేవించినచో వారు నీకు జ్ఞానమును ఉపదేశించెదరని దాని అర్థమని చెప్పెను. బాబా శ్లోకములోని ప్రతి పదము యొక్క అర్థమును వివరించుమని కోరగా నానా అట్లే అని ప్రతి పదార్థములను చెప్పెను. బాబా, పరిప్రశ్న అనగా ఏమి? ప్రశ్నించుట. ప్రశ్నే అనగా ప్రశ్నించుటే. రెండిటికి ప్రశ్నించుటే అని చెప్పుచున్నావు. పరియన్లు సంస్కృత పదమునకు ప్రత్యేకమైన అర్థము లేదా? పరిప్రశ్నయను దానిని. ఇంతకంటే వేరే అర్థము నాకు తెలియదు. సేవ అనగానేమి? రోజు మేము మీకు చేయు సేవ లాంటిది. పై శ్లోకములో జ్ఞానమునకు బదులు అజ్ఞానమునను పదమును ఉపయోగించిన ఎట్టి అర్థము వచ్చును. ఆ పదముతో ఆ శ్లోకం అర్థమును సమన్వయపరచుటకు నాకు తెలియదు. గీతాకారుడైన శ్రీకృష్ణుడు జ్ఞాని, తత్వదర్శి కదా. మరి అర్జునుడికి ఇతర జ్ఞానాలకు సంస్కరించి సేవ చేసి ప్రశ్నించమని ఎలా చెప్పెను? అదేను నాకు తెలియదు. బాబా సంస్కృతము రాదని తాను భగవద్గీతకు అనేక మంది వాక్యాలు చదివిన పండితుడనే భావం నానా చందోర్కర్లో అంతకు ముందు బాగుండేది. కానీ తన నోటికొచ్చిన కేవలం 2 లైన్లు శ్లోకంలోని మూడు భావములను నాకు తెలియదు అనే సమాధానం ఇవ్వవలసి వచ్చేసరికి నానా చందోర్కర్ సిగ్గుపడెను. ఎంతటి పండితుడైనా జ్ఞానుల వద్ద మూగపోవలసినదే. తాను అనుభవపూర్వకముగా
గ్రహించెను. అప్పుడు బాబా పై 3 ప్రశ్నలను తనదైన శైలిలో ఈ కింద విధములుగా వాక్యించెను. 1. గురువును ప్రశ్నించుట అనగా శోధించుట కాదా? దొంగ ఎత్తుతో దుర్బుద్ధితో వారిని బుట్టలో వేయుటకు, వారి తప్పులు పట్టుటకు గాని పనికిరాని ప్రశ్నలు వేసి ప్రశ్నించుట కాదా? నిజముగా తెలుసుకొనుటకు, తెలుసుకొనినది దానిని మనసులో భద్రపరచుకొని జీవితంలో ఆచరించి అనుభవపూర్వకముగా తెలుసుకునే ఆసక్తితో కూడా భక్తి శ్రద్ధలతో ప్రశ్నించవలెను. పరియను శబ్దము యొక్క అర్థమిది. వ్యాసుడు వ్యర్థముగా ఉపయోగించిన పదం కాదు. సేవయనుగా మనకు ఇష్టమైన రోజున చేసేది లేని రోజున మానేయని అనుభావంతో చేయనది సేవ కాదు. ఈ శరీరము తనది కాదనే గురు సేవకై భగవంతుడిదిచ్చిన భావించవలను. అట్టి జ్ఞానమును కలిగిన వారికే గురువు ఈ శ్లోకములో చెప్పిన జ్ఞానమును బోధించిన అర్థమగును గాని మిగిలిన వారికి చెప్పినవే అర్థము కాదు. అలాంటి వారికి బోధించుట అజ్ఞానము బోధించుటే అగును. 3. ఎంత గొప్ప మహాపురుషుడైనా అత్యంత సన్నిహితుడైనచో ఆ దివ్య పురుషుని శక్తిని సామాన్యులు గుర్తించలేరు. తమలాంటి మనిషేనని సాధారణ భావన చాలాసార్లు స్ఫురిస్తుంది. ఇది మాయా ప్రభావం. అందువలనే శ్రీకృష్ణుడు ఈ శ్లోకములో అర్జునుని సంపూర్ణ జ్ఞానం కోసం తత్వవిధులను సేవించమని చెప్పెను. బాబా యొక్క ఈ వాక్యములను విని నానా చాలా ఆనందించెను. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలో ఇంత లోతైన విషయ జ్ఞానం ఉన్న బాబా ఎంతో గొప్ప పండితుడో నానా ఊహకు అందలేదు. బాబా యొక్క జ్ఞానానికి ఆకాశమే హద్దుగా దానిని ఎవరూ కొలవలేరని భావన నానాలో కలిగెను. నానా ఆలోచనలలో బాబా అనంతంగా పెరుగుచున్నట్లుగా, తాను ఎంతో చిన్నవాడైపోతున్నట్లుగా అనిపించెను. నానాలో కలుగుతున్న మార్పును గమనించిన బాబా మెల్లగా నడుచుకుంటూ ద్వారకామాయి అరుగు మీదకు వచ్చెను. బాబాను తదేకంగా చూస్తూ అయస్కాంతము చేత ఆకర్షించబడిన ఇనుమ ముక్క వలె నానా కూడా ద్వారకామాయిలో బయటకు వచ్చెను. చూచుచుండగానే బాబా శరీరము పెరిగిపోయెను. ముఖ కవలికలు క్షణమునకు మారిపోచుండెను. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలా అనేక రంగుల కాంతి కిరణములు బాబా శరీరమును దివ్య తేజస్సుతో బయటకు వచ్చుచుండెను. పెరుగుతున్న బాబా శరీరమును చూచుటకు నానా తన తలను పూర్తిగా ఎత్తు చూడవలసి వచ్చెను. తలతలలాడుతున్న శరీరం నుంచి వేడలు కాంతి పుంజములను నానా చూడలేక కళ్ళు మూసుకొనెను. ఆకాశం నుంచి వినబడుతున్నట్లుగా ఉన్న ధీర గంభీరమైన బాబా వాక్కులు ఇట్లా వినపడెను. నానా అజ్ఞాన అంధకారంలో చిక్కి పరిమితమైన మానవ శరీరంలో ఇమిడిన కన్నులు ఈ నా దివ్య రూపాన్ని చూడలేవు. దేవతలకు కుండే దివ్య దృష్టిని నీకు ప్రసాదిస్తున్నాను. కన్నులు తెరిచి నా రూపాన్ని చూడుము. సమస్త గోళాలను ఆధారభూతములైన దివ్యశక్తిని నేను. సూర్యచంద్రులు నా నేత్రాలు. ఈ సృష్టిలో పిపిలికాది బ్రహ్మ పర్యంతములు గల జీవలన్నిటిలోన జీవ చక్రము నాలో నిత్యము జరిగే మార్పు వారి వారి కర్మలను బట్టి పుణ్య పాపములను స్వర్గ నరకములను పంపు విరాట్ స్వరూపిణి నేను. అగ్నిగోళములను జలరాశులను సమస్త రోగములను వాటి కవసరమగు దివ్యౌషధములన్నీ నాలోనే నిండియున్నవే. ఈ సమస్త చరాచర సృష్టి నా కుక్షిలో నిండి ఉన్నదే. నాలోనే లేనిది లేదు. నేను పూర్వ పురుషులను, సంపూర్ణ శక్తివంతులను. బాబా యొక్క మాటలు విశ్వరూప సందర్శనం వలన నానా ఒక్క క్షణం మూర్ఛబోయెను. మరుక్షణంలోనే తెలివి వచ్చి సరికి మామూలు శరీరంలో బాబా చిరునవ్వులు నవ్వుతూ, ఇంతకు ముందు నీవు చూసిన దృశ్యాన్ని ఎవరికీ చెప్పవద్దని, తానింతవరకు చూడనిది కళ, మాయా లేక నిజమా అన్న విషయాన్ని తెలుసుకోలేని స్థితిలోనున్న నానా తాను సంపూర్ణ జ్ఞానంతో ఉండి ఇంద్రియములన్నీ మామూలుగానే పనిచేయుటచే ఇది కలగాదని నిర్ణయించుకొని బాబా పాదములపై పడాలి ఆనంద బాష్పాలతో ఆ దేవదేవుని పాదములను కడిగెను. నానా దేవాలయమునకు అగౌరవించుట. ఒకసారి నానా చందోర్కర్ తన వద్దకుడగు బినువాళ్లతో కలిసి షిరిడీకి వచ్చెను. ఎన్నాళ్ళు గాని నా సహచర్యులతో ఉండి ఈనాడు ఇట్లనే చేసితిని. కోపర్గాం నుంచి షిరిడీకి ఎట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. నానాకు జరిగిన పొరపాటు గుర్తుంచుకొచ్చెను. ప్రతిసారి షిరిడీకి వచ్చినప్పుడు కోపర్గాంలో దిగి గోదావరి స్నానం చేసి దత్తదేవుని దర్శనం చేసుకొని మరీ వచ్చేవాడు. లోగడ వచ్చినప్పుడు మందిర పూజారికి 300 రూపాయలు చందా ఇచ్చిదనని నానా చెప్పి ఉండెను. ఈసారి వెళ్ళినచో పూజారి ఆ వాగ్దానమును గుర్తుచేసి పైకమునడుగని భావించి తన బంధువులను కూడా దత్త దర్శనమునకు పోనీయక తొందర పెట్టి తీసుకు వచ్చేశాడు.
విషయమును ముందుగానే గ్రహించిన బాబా నీ వద్ద వాగ్దానము చేసిన పైకమును ఇచ్చుటకు శక్తి లేనిచో ఆ విషయమును పూజారికి చెప్పి సరిపోవును కదా. ఈ ధనము కారణంగా దైవాన్ని దర్శించలేకపోతివి. చూచితివా ధన ప్రభావము దైవము నుంచి దూరము చేసినది నిరూపించి చూపించెను. తప్పును తెలుసుకున్న నానా తలను దించుకొని భిన్నుడయ్యెను. హారతి నైవేద్యము ప్రతిరోజు 12 గంటలకు మధ్యాహ్నము హారతి అయిన పిమ్మట సాధారణ భక్తులంతా తిరిగి ఊరిలోనికి వెళ్లి వసతి గృహములకు వెళ్ళుటకు లేచేవారు. అప్పుడు బాబా అందరినీ స్వయముగా విభూతిని పంచవిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా పలకరిస్తూ సలహాలిస్తూ ఉండేవారు. కొందరిని ఎప్పుడు వచ్చావని ప్రశ్నిస్తే మరికొందరిని ఎప్పుడు వెళ్తావని అడిగేవారు. కొందరిని రేపు తిరిగి వెళ్ళు అని ఆదేశించేవారు. మరికొందరిని వారి ఇంటి వద్దనున్న ఎవరి గురించి అడిగేవారు. వారి కొరకు ఏమేమో సలహాలిచ్చేవారు. ఎవరికి ఏది అవసరమో అది వారికి చెప్పేవారు. అలా చెప్పిన విషయంలో బాబా ఆ భక్తునికి మాత్రమే అర్థమయ్యేది. ఇలా వెళ్ళవలసిన భక్తులంతా బయటకు వెళ్ళిన తర్వాత మిగిలిన అంతరంగిక భక్తులు బాబాకు రెండు వైపులా బారులు తీరి కూర్చుండేవారు. బాబా మెల్లగా వచ్చి నింబారు వైపు వీపు పెట్టి మసీదులో కూర్చునేవారు. నైవేద్యమునకు తెచ్చిన భక్తులను బాబా ఆశీర్వాదము కొరకు ద్వారకామాయిలో బయట నిలబడి ఉండేవారు. బాబాకు నైవేద్యముగా రొట్టెలు, సాంజా, పరమాన్నము, బొబ్బట్లు మొదలగు వివిధ పదార్థములు వచ్చేవి. అట్లు వచ్చిన వాటన్నిటినీ బాబా ముందు ఉంచేవారు. వారు వాటిని భగవంతుని సమర్పించేవారు. ఆ తర్వాత దానిలో కొంత భాగమును బయట ఉన్న వారికి పెట్టి మిగిలిన దానిని బాబాకు ఇరు పక్కల కూర్చున్న భక్తులను వడ్డించేవారు. శ్యామ, నానా సాహెబ్ నిమోంకర్లిద్దరూ సాధారణంగా వడ్డించేవారు. బాబా చూపు సోకిన ఆ పదార్థములన్నీ మిక్కిలి రుచికరముగా ఉండేటివి. ప్రతి అణువు ఎంతో శక్తిదాయకమని ఉండేది. బాబా చేత స్వయముగా నివేదన చేయబడిన ఆ ఆహారము రుచిగాను పవిత్రమైన సర్వశక్తి ప్రదాయినిగాను ఉండేది. ఒకనాడు హేమత్ పంతు అట్టి భోజనం తృప్తిగా కడుపు నిండా భోజనము చేసిన వెంటనే బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ ఇచ్చి త్రాగమనెను. అతడు కడుపులో ఖాళీగా లేదని కొద్దిగా త్రాగెను. దాని రుచి విచిత్రముగా ఉండెను. బాబా అతనితో పూర్తిగా తాగమని, నీకు ఇట్టి అవకాశము మరల రాదని అతను అతి కష్టమైన మజ్జిగనంతటినీ త్రాగెను. బాబా వాక్కు సత్యమైను. బాబా సమాధి అగు లోపల హేమత్ పంతుకు మరలా అట్టి అవకాశము రాలేదు. ఆత్మారాముని భార్య ఈమె ఒకసారి బాబాకు 3 నైవేద్యములుగా సమర్పించవలని కోరుకొనెను. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. ఆమెకు పరిచితురాలైన రఘువీర పురందర్ భార్య షిరిడీకి వెళ్ళినప్పుడు ఆమెకు కొన్ని వంకాయలనిచ్చి షిరిడీలోని బాబాకు పెరుగు పచ్చడి, వేపుడు కూర చేసి పెట్టమని చెప్పెను. ఆమె షిరిడీకి చేరి మొదటి పెరుగు పచ్చడి చేసి బాబా భోజన సమయమునకు ద్వారకామాయికి పంపగా అది చాలా రుచిగా నుండుదని అందరికీ బాబా పంచిపెట్టెను. వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని అడిగెను. అది వంకాయలు దొరకని కాలము గనుక రాధాకృష్ణమాయి వంకాయలు పెరుగు పచ్చడి ఎవరు తెచ్చారో తెలుసుకొని ఆమెకు వేపుడు కావాలని కబురు చేయగా పురందర్ భార్య వెంటనే వేపుడు కూడా వండి పంపెను. విషయమును తెలుసుకొనగా అందరూ వంకాయ కూర కూడా వెంటనే కావాలని బాబా కోర్కెకు ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో బాంద్రా నివాసి బలరాం మంకర్ అనువాడు చనిపోయేను. తన తండ్రికి ఉత్తరి క్రియలు చేయుటకు గాను షిరిడీకి వెళ్ళినప్పుడు ఆత్మారాం భార్య వానితో బాబాకు ఏమైనా పంపవలని అనుకొనెను. ఇల్లంతా వెతకగా ఏమీ దొరకలేదు. కొద్దిగా కోవా బిళ్ళలు మాత్రమే ఉన్నవి. అవి కూడా అంతకు ముందే బాబాకు నైవేద్యం పెట్టబడి ఉండెను. ఆయనను భక్తితో వాటిని ఆమె బాబాకు పంపెను. షిరిడీ చేరిన తర్వాత మంకర్ వాటిని బాబాకు ఇచ్చుట మరిచెను. సాయంత్రం కూడా మరిచెను. వెంటనే బాబా అతనితో, నీవు బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నాకేమన్నా ఇవ్వమని ఏమిచ్చినదని ప్రశ్నగా సిగ్గుపడి పరుగున వెళ్ళి కోవా బిళ్ళలను తెచ్చి బాబాకిచ్చెను. బాబా ఒక బిళ్ళని నోటిలో వేసుకొని గుట్టున మింగెను. మిగిలిన వాటిని అక్కడి వారందరికీ పంచిపెట్టిరి. మానవ జన్మ ప్రాముఖ్యము జీవకోటికన్నిటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్య విషయములు కానీ మానవునికి ఇవి కాక జ్ఞానము అనే ఇంకొక విశేషము కలదు. దీని వలనే మనిషికి భగవంతునికి గురించి తెలుసుకొను వీలగుచున్నది. కొందరు ఈ శరీరము చీము రక్తము మాంసముతో మలమూత్రాలతో మలినమవుతోంది, నిండియున్నదని చెప్పెదను. చివరికి మరణించి నశించి స్వభావము గలది ఈ శరీరము అయినను దీని ద్వారానే జ్ఞానాన్ని కూడా పొందుటకు వీలున్నది. అందువలన ఈ శరీరమును గురించి తగినంత శ్రద్ధ తీసుకొని చక్కని ఆరోగ్యముతో ఉండునట్లు ప్రయత్నించవలెను.
అట్లని మితిమీరిన సుఖములతో శారీరక వ్యామోహములతో లొంగిపోయినా అది పశుజన్మ కన్నా హీనకరము కావున మనము ఈ శరీరమును ఎప్పుడు చక్కని ఆరోగ్యముతో ఉంచుకొనుటకు అవసరమైనంత జాగ్రత్త తప్పక తీసుకోవలను. అంతేకాని ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న మోహమునకు దారి తీయును. తక్కువ జాగ్రత్తలు తీసుకున్న అనారోగ్యముతో బాధపడవలసి వచ్చును. ఈ సత్యమును జాగ్రత్తగా గ్రహించవలను. ఆ తదుపరి మోక్ష సాధకుగాను ఈ శరీరమును ఒక ఉపకరముగా ఉపయోగించవలను. రాహతా నివాసి అయిన కుశాల్ చంద్ బాబా చాలా ప్రేమించేవాడు. అప్పుడప్పుడు భక్తులతో కలిసి బాబా రాహతాకు వెళ్ళినప్పుడు ఇతడు మేళ తాళాలతో బాబాను ఊరి బయట నుంచి ఆహ్వానించి తీసుకొని వెళ్ళేవారు. బాబాతో పాటుగా అందరికీ భోజనముని ఏర్పాటు చేసేవారు. భోజనములైన పిమ్మట చాలాసేపు ఇరువురు అనేక విషయములను మాట్లాడుకొనేవారు. అట్లే భీంగాం కోంపర్గాం వరకు బాబా అప్పుడప్పుడు వెళ్ళుచుండేవారు. మొత్తము మీద షిరిడీ నుంచి 5-6 మైళ్ళు దాటి బాబా ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు. కానీ ఎంత దూరమైనా ఏం జరుగుచున్నదో అన్నీ బాబా తెలుసుకునేవారు. కపడ్డే దంపతులు షిరిడీలో ఉండగా కపడ్డే భార్య ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం బాబాకు నైవేద్యమును తీసుకొని వెళ్ళేది. దానిని బాబా స్వీకరించిన తర్వాత మాత్రమే ఆమె భుజించేది. ఆమె మామూలుగానే నైవేద్యము తెచ్చును. బాబా వెంటనే ఆమె పళ్ళెమును తీసుకొని ముందుగా ఆ నైవేద్యము తినుచుండెను. అప్పుడు శ్యామ కల్పించుకొని, ఎంతో మంది నైవేద్యములను మీ ముందు ఉంచిరి, వాటిని నీవు ముట్టనే ముట్టవు. ఈమె పళ్ళెమును ముందుకు కీడ్చుకొని మరీ త్వరగా తినుచున్నావు ఎందుకని పక్షపాతము? ఆమె తెచ్చిన నైవేద్యములోని విశేషం ఏమిటని ప్రశ్నించెను. అందులకు బాబా ఇట్లు చెప్పరి, ఈ భోజనమును యథార్థముగా చాలా రుచికరమైనది. పూర్వజన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది చక్కగా పాలు ఇచ్చి తనను పోషించు వారిని చక్కగా ప్రతిఫలం ఇచ్చేది. అందువలన మానవ జన్మ కలిగి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. ఆ జన్మలో కూడా సేవాభావములు కలిగి ఉండటచే తదుపరి జన్మలో ఒక క్షత్రియ ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహం ఆడెను. ఆ తర్వాత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించెను. ప్రతి జన్మలోనూ ప్రేమానుభావములతో ఇతరులను సేవించుచుండెడిది. చాలా కాలము తర్వాత ఈమెను నేను చూచితిని. ప్రేమతో నిండిన ఈమెపై నైవేద్యము నుండి ఇంకను కొన్ని ముద్దలు నన్ను తిననిమ్ము. ఈ విధముగా చెప్పుచూ ఆమె పళ్ళెమును ఖాళీ చేసి గద్దెపై కూర్చునగానే ఆమె వచ్చి బాబాకు పాదములను ఒత్తుచుండెను. ఆమె చేతులను బాబా తోముకుచుండెను. గురు శిష్యులిద్దరూ ఒకరినొకరు సేవ చేసుకొనుచుంట చూసిన వారు ఆశ్చర్య ఆనందములతో కలుగచేసెను. బాబా ఆమె కళ్ళలోనికి దృష్టి నిలిపి తీక్షణముగా చూసెను. ఆ చూపులు తాకిడికి ఆమెలో ఏదో దివ్య శక్తి ప్రవేశించెను. ఆమె కళ్ళ నుంచి ఆనందబాష్పాలు రాలినవి. బాబా మధుర స్వరంలో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుచుండుము. నీ మనసు శాంతించును, నీకు మేలు కలుగును, నీ జీవితాశయమునకు పొందెదవని చెప్పెను. పవిత్ర భావంతో గురు సేవకు శిష్యులు గురువుకు ప్రేమ పాత్రులగుదురు. నిజమునకు గురువు అట్టి శిష్యులపైనే ఆధారపడి ఉండునని, అలాంటి గురు శిష్యులిద్దరూ ఒకటే, వారికి భేదం ఉండదు. ఈ పారాయణం చేయు భక్తులందరికీ సాయి అలాంటి శిష్యులు తీర్చిదిద్ది తనలో అంతర్భాగంగా చేసుకోమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 25వ అధ్యాయము సంపూర్ణము. 26వ అధ్యాయము. రాధాకృష్ణమాయి అసలు పేరు సుందరాబాయి క్షీరసాగర్. ఈమె 1907లో షిరిడీకి వచ్చి బాబా సేవకు అంకితమైనది. ఈమె షిరిడీ వచ్చుటకు ముందు బాల జీనేవాల్గా అనునతడు షిరిడీలో బాబా నడుచు ప్రదేశమునకు ద్వారకామాయ ముందు భాగమును లెండే బ్యాగును తుడిచి శుభ్రపరిచేవారు. ఆ తర్వాత రాధాకృష్ణమాయి ఈ కార్యక్రమం చేపట్టినది. ఈమె తన శరీరాన్ని, బుద్ధిని, మనసును పూర్తిగా బాబా సేవకు అంకితము చేసి పుణ్యాత్మురాలు. 1916లో ఆమె మరణించే వరకు సుమారు 9 సంవత్సరములు ఇతను ఆలోచనలు ఏమీ లేక బాబా సేవలో పునీతురాలైన ఈమె మరణానంతరం అబ్దుల్లా అనే ముస్లిం భక్తుడు ఈ పనులన్నీ చేయుచుండెడివారు. తాత్యా కోటే పాటిల్ కూడా బాబాకు ఎంతో ప్రేమగా సేవించుచుండెడివారు. అతనికి బాబా యందు సహజ ప్రేమ. బాబాకు బట్టలు మార్చుటకు, తనకు ఇష్టమైన మంచి వంటకములన్నీ బాబా చేత తినిపించుట, రాత్రి పరుడునప్పుడు మెత్తటి పరుపులను ఒకదాని మీద ఒకటి వేసి ఎత్తుగా బాబాకు పడక సిద్ధం చేయుట, ఇవి తాత్యా చేయవలసిన పనులను ప్రత్యేకతలు. ఈ పనులను తాను చేసినట్లుగా బాబా వినకపోతే
పంతం బట్టి ఉపవాసము నుండి అయినా సరే బాబా చేత ఆ పనులు చేయించి తీరేవాడు. అది నిజంగాను సంసార జీవితంలోని మేనమామ, మేనల్లుడ సంబంధం అన్నంత అన్యోన్య ప్రేమానురాగాలు వర్షించే తాత్య బాబాల మధ్య. బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవాడు. అక్కడ నిద్రించిన రోజు రాత్రి బాబా వెంకూస ఏవేవో విషయాలను మాట్లాడుకునేవారు. పెంకూసకిచ్చిన మాట ప్రకారం చావడిలో గల తూర్పు వైపు భాగం పెంకూస కేటాయించబడిన ప్రదేశములో సాధారణంగా ఇతరులను ఎవరిని నిద్రించుటకు బాబా అంగీకరించేవారు కాదు. స్త్రీలను అసలు అక్కడికి రానిచ్చేవారు కాదు. ఎడమ పడమటి వైపు భాగంలో మాత్రమే స్త్రీలు ప్రవేశించి వెంటనే వెళ్లి పోయినట్లుగా చూసేవారు. బాబా భక్తులకు గురువారము ప్రాధాన్యత గల రోజు. గురు సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చి బాబా గురువారము తనకి ప్రీతికరమైన రోజని చెప్పుటచే ఆ అలవాటు ప్రారంభమైన. ప్రతి 2 రోజులకి ఒకసారి చావడి ఉత్సవం జరిగేది. తర్వాత వారమునకు ఒకసారి గురువారము నాడు మాత్రమే జరిగే ఉత్సవం భక్తులను ఆకర్షించి ఆనంద డోలికలతో తేలియాడినట్లు మైమరిపరిచి నాట్యము చేయనట్లు చేసేది. దీనికి వివరములు తెలుసుకొనెదము. ఈ ఉత్సవం రోజు రాత్రి సమయము కాగానే భక్తులు మసీదులో చేరి ముందు భాగంలో కొంతసేపు భజన చేసేవారు. వీరి వెనుక రథము, కుడివైపున తులసి కోట, ఎదురుగా బాబా ఈ మధ్య భాగంలో భజన జరిగేది. భజనలో పాల్గొన్న వారు సమయమునకు ముందుగానే వచ్చి సిద్ధముగా ఉండేవారు. భజనలో అనేక వాద్యములు ఉండేవే. ద్వారకామాయి బయట ఖాళీ స్థలములో దివిటీలను సిద్ధము చేస్తూ ఉండేవారు. మధ్య మధ్యలో కొందరు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జయ అని భక్తితో నినాదములు చేసేవారు. మసీదు చుట్టూ దీపములు వెలిగించి పైన తోరణములను కట్టేవారు. ఈ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తాత్యా బాబా దగ్గరకు వచ్చి బాబా సిద్ధముగా నుండుమని చెప్పి వెళ్ళేవాడు. బాబా గుర్రము శ్యామకర్ణను రకరకాల అలంకరణలతో అలంకరించి ఊరేగింపుకు సిద్ధముగా బయట ఉంచేవారు. బాబా చంకలో నటగా పెట్టుకొని పైన ఉత్తరేయము వేసుకొని చిలుమును పొగాకును తీసుకొని సిద్ధమయ్యేవారు. తాత్య కొత్త జలతార సాలువను తెచ్చి బాబాకు కప్పి చంకలో చేయి వేసి బాబాను లేపేవారు. బాబా మెల్లగా లేచి మండుతున్న ధుని దగ్గరకు వెళ్ళి కుడికాలి బొట్టని వేలుతో మండుతున్న కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో వెలుగుతున్న దీపములను ఆర్పి ద్వారకామాయి 4 మూలలకు తిరిగి ఏవేవో సైగలు చేసి ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు కనిపించేవారు. బహుశా తల్లి ద్వారకామాయితో మాట్లాడేవారేమో. ఆ తర్వాత మెల్లగా ద్వారకామాయి మెట్లు దిగుతున్నప్పుడు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జయ అని భక్త పారవస్యంతో భక్తులు కేకలు వేసేవారు. బాబాకు ఇరుపక్కల కొందరు చామరం వీచేవారు. బాబా దారి పొడవున తెల్లని వస్త్రములను పరిచేవారు. తాత్య ఎడమ చేతిని మహల్సాపతి కుడి చేతిని పట్టుకోగా బాపు సాహెబ్ జోగ్ తలపై ఎర్రని రంగు గల జలతారు గొడుగును పట్టుకునేది వారు. ఊరేగింపుకు మొదటి శ్యామకర్ణ సుందరముగా అలంకరించబడి ముందు ఉండేది. దాని వెనుక భజన పాటలు, కీర్తనలు పాడువారు. వారిని వెనుక వివిధ రకములైన వాద్యములు, మేళతాళములను బద్దలైనట్లుగా తోచేవి. ద్వారకామాయి నుంచి మెల్లగా సాగు 10-15 అడుగుల దూరం రాగానే బాబా దృష్టి పూర్వగతిలో ఉండినట్లుండేది. ఎవరో సైగలు చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉండేవారు. ఎవరో అదృశ్య రూపంలో వారితో సంభాషిస్తున్నట్లుగా ఉండేది. బహుశా గురుద్వాన్, ద్వారకామాయి, పెంకుస కూడా ఈ ఊరేగింపులో బాబా వెంట వచ్చేవారేమో. ఎడమ వైపున తిరిగి దూరముగా కనిపించే మారుతి మందిరంలోని మారుతికి ఏవో సైగలు చేసి సంభాషించుచున్నట్లుగా అనిపించేది. ఊరేగింపు మధ్య భాగంలోకి చేరినప్పుడు బాబా ముఖ కవలికలు మారిపోయేవి. ఉదయం భానుని నిండైన రూపంలో స్థిరమగును ప్రకాశముతో సౌందర్యముతోనూ వెలుగుచుండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులు గుచ్చి చూచేటివారు. అట్టి సమయంలో వారి చూపు పడిన వారిలో గల భయాలు, బాధలు, రోగాలు, ఆందోళనలు నశించిపోయేను. నిర్మల ఆనందముతో వారు ఉప్పొంగిపోయేవారు. మహల్సాపతి ఆ ఆనందమును భరించలేక పూనకం వచ్చిన వారి వలె నాట్యము చేసేవారు. అట్టి స్థితిలో బాబాను చూసిన తాత్యాను ఆనంద బాష్పాలు జలజల రాలేవి. ఎవరు ఎలా ఉన్నా బాబా స్థిరచిత్తుడై ఉండేవాడు. దీక్షిత్ పువ్వులను గులాల్
పొడిని బాబాపై చల్లుచుండెడి వారు. ఈ విధముగా బాబా మెల్లగా నడిచి చావడి ముఖద్వారము వద్దకు చేరగానే బాపు సాహెబ్ జోగ్ పెండి పల్లెములో సాయి పాదములను కడిగి అర్ధం పాద్యములను అర్పించి గంధపు పోసి ఆరతి ఇచ్చడి వారు. బాబాను మెల్లగా లోనికి తీసుకొని వెళ్ళి బాలీనుడలతో అమర్చిన గద్దెపై కూర్చోబెట్టేవారు. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకే ఇచ్చేవారు. తాత్యా ఒక పీల్చి బాబాకి ఇచ్చేవారు. బాబా పీల్చు మహల్సాపతికి ఇచ్చేవారు. ఆ తర్వాత అక్కడ చేరుకు భక్తులందరూ చిలుమును పీల్చేవారు. ఇది ఒక సమభావాన్ని సూచించే సాధారణ క్రియ. ఈ విధముగా ఉత్సవము పూర్తి అయిన తర్వాత భక్తులు తమ తమ ఇష్ట ప్రకారము కొందరు బాబా మెడలో పూలదండలు వేసేవారు. వీటన్నిటిపై బాబాకు ఏమాత్రము వ్యామోహము లేదు. కేవలం భక్తుల భీష్టం ప్రకారం వారి తృప్తి కొరకు మాత్రమే వీటినన్నిటినీ చేయుటకు ఒప్పుకొనేవారు. ఆఖరికి బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో సంపూర్ణ ఆరతిని ఇచ్చిన తర్వాత అందరూ తిరిగి ఇళ్లకు లేక బసకు వెళ్లిపోయేవారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తాత్యా కూడా ఇంటికి వెళ్ళుటకు సిద్ధమైనప్పుడు బాబా అతనితో వెళ్ళుము, కానీ రాత్రికి ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళుము, నాపై దయ చూపమని చెప్పేవారు. తాత్యా అట్లే చేసేవాడు. భక్తులందరూ వెళ్ళిన తర్వాత బాబా 50 లేక 60 దుప్పట్లను దానిపై ఒకటి వేసుకొని దానిపై నిద్రించేవాడు. అది యోగ నిద్ర. లోకనం దృష్టిలో కనిపించే నిద్ర. వారి యథార్థానికి నిద్రించేవారు కాదు. వారు నిద్రించిన లోకమే నిద్రించును. సాయి భక్తులు ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు మనసులో విశ్రాంతి పరుచుకొని ఈ చావడి ఉత్సవమును ఒకసారి గుర్తుకు తెచ్చుకొని అందులో వారు కూడా పాల్గొన్నట్లుగా భావన చేసిన బాబాకు సన్నిహితులే కలలో సాయిని దర్శించు వీలు కలుగును. ఓం శాంతి శాంతి శాంతి. 26వ అధ్యాయము సంపూర్ణము. 27వ అధ్యాయము. 1907 సంవత్సరంలో చలికాలమును దక్షిణముగా తీసుకోవటకు చిలికానులు దక్షిణగా తీసుకోవటం ప్రారంభించారు. బాబాకు 1912 నుంచి 1916 ప్రాంతంలో సుమారు రోజుకు 500 రూపాయలు దక్షిణం వచ్చేది. అయినా మొత్తం ధనాన్ని సాయంత్రానికి ఆశ్రితులకు పంచిపెట్టేవారు. బాబా సాయి లీలలను మహిమలను విశేషముగా ప్రచారం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో 1917లో సాటే దక్షిణ భిక్ష సంస్థను స్థాపించెను. ఈ సంస్థ వారు బాబా జీవితపు అనేక విషయములను సంకలనం చేసి ప్రచురించెను. బాబా గయా యాత్ర కాకా సాహెబ్ తన కుమారుని ఉపనయనమును నాగపూర్లో నిశ్చయించెను. ఇంచుమించు అదే సమయంలో నానా చందోర్కర్ పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయుటకు నిశ్చయించెను. వారిద్దరూ షిరిడీకి వచ్చి ఈ శుభకార్యములను బాబా స్వయముగా రావాలని ఆహ్వానించెను. శ్యామను తన ప్రతినిధిగా తీసుకువెళ్ళమని బాబా చెప్పెను. వారి బాబా స్వయముగా రావాలని పట్టుబట్టిరి. వారికి శ్యామను వెంటబెట్టుడు తీసుకువెళ్ళమనను. శ్యామ కాశీ ప్రయాగలో ముగించి గయా వచ్చుటకు ముందే తాను గయకు చేరుకొనుదని చెప్పెను. బాబా ప్రతినిధిగా శ్యామ నాగపూర్ ఉపనయనమునకు వెళ్ళెను. అక్కడి నుంచి గ్వాలియర్ పెళ్లికి వెళ్ళెను. ఆ తర్వాత కాశీ అయోధ్యలను చూసుకొని 3వ నెలలో గయకు చేరెను. గయలో ప్లేగు కలదని విని భయపడెను. గయలో పండా ఇంటిలో బస చేసెను. విశాలమైన ఆ ఇంటిలో సాయిబాబా యొక్క పెద్ద ఫోటోను చూసి శ్యామ ఆశ్చర్యము పొందెను. తాను షిరిడీ నుంచి బయలుదేరుటకు ముందు బాబా పలికిన మాటలు. శ్యామ కాశీ ప్రయాగయాత్రలు ముగించి గయకు వచ్చుటకు ముందుగానే నేను గయకు చేరదను అనే మాటలు గుర్తు తెచ్చుకొని ఆనంద బాష్పాలు రాల్చెను. ఆ తర్వాత 12 ఏళ్ళు కిందట తాను బాబా దర్శనముకు షిరిడీ వెళ్ళినప్పుడు శ్యామ తన భక్తుడు ఆ పటము నిచ్చెనని పండా చెప్పగా శ్యామకు కూడా ఆ విషయం జ్ఞప్తికి వచ్చెను. ఆనాటి శ్యామయే ఈనాడు తన అతిథిగా ఉన్నందున పండా కూడా ఎంతో సంతోషించెను. సపత్నీకర్ దంపతులు. సపత్నీకర్ అక్కల్కోట్ నివాసి. ఇతను న్యాయవాది. విద్య చదివే రోజులలో క్షేపడ్డేను ఒక తోటి విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చెను. అతడు తాను ప్రస్తుతం మార్కులు తెచ్చుకోలేకపోయాను. శ్రీ షిరిడీ సాయిబాబా అనుగ్రహముతో సంవత్సర పరీక్షలో ఎక్కువ మార్కులు పొంది పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేదనని చెప్పగా సపన్నేకర్ అతనిని షిరిడీ సాయిబాబా కూడా విమర్శించి పరిహసించెను. 15 సంవత్సరముల తర్వాత సపట్నేకర్ ఒకనొక కుమారుడు మరణించెను. అతని మనస్సు వికలమై అనేక పుణ్యక్షేత్రములు తిరగగా శాంతి లభించక షిరిడీ బాబా దర్శనముకు వచ్చెను. అతనిని బాబా మసీదులోనికి రానిమక కేవలం కేకలు వేసెను. 2-3 సార్లు ప్రయత్నించినా పొమ్మని అరిచెను.
నది లేక ఇంటికి తిరిగి వెళ్ళెను. కొన్నాళ్ళ తర్వాత అతని భార్య కలలో ఒక ఫకీరు కనిపించెను. కలలో ఆమె కుండను నెత్తిపై పెట్టుకొని నీటిని వెలుచుండగా ఒక ఫకీరు ఎదురై, నీ కుండను నేను నీటిలో నింపెదనని చెప్పెను. అది శుభసూచకముగా భావించి సపత్నీకర్ భార్యతో వెంటనే ప్రయాణమై షిరిడీ చేరెను. బాబాను చూచి భార్య తనకు కలలో కనపడినది ఫకీరేనని చెప్పెను. వినయ విధేయతలు గల ఉత్తమురాలగుటచే బాబా ఆమెను చేరపించెను. ఏదో విషయం ఇట్లా చెప్పెను. నా పొత్తి కడుపు, నడుము, కాళ్ళు, చేతులు చాలా రోజులుగా నొప్పిగానున్నాయే. ఎన్ని మందులు వాడినను ప్రయోజనము లేకపోయినెను. ఇక్కడకు రాగానే అన్నీ ఉపశమించెను. పేరు చెప్పకపోయినా ఇది ఆమె కథనేనని తెలుసుకోగలిగినది. ఇదే సమయమునకు సపర్ణీకర్ మరల బాబా పాదములకు నమస్కరించెను. ఈసారి కూడా బాబా బయటకు పొమ్మని అతనిని గద్దించెను. ఇదంతటా లోగడ తాను